హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు చిన్న టాపిక్ చెప్పుకుందామా? ఆఫీస్కి పోతామా అండి? ఎప్పుడు వర్క్ ఉండదు కదా, ఫ్రీ టైంలో మొబైల్ పట్టుకుంటాం. ఫ్రీ టైం ఏం కాదులే, మొబైల్ అంటే పిచ్చితోనే ఫ్రీ చేసుకుని పక్కకు పోయి మొబైల్ ఓపెన్ చేస్తాం. ఒక వీడియో వస్తుంది. బేబీ 5 సంవత్సరాలుగా నీ వెంట తిరుగుతూ ఉన్నాను, చీ అన్నావు, తూ అన్నావు, అయినా మా అమ్మా నాన్నలను కూడా నీ కోసం వదిలేసి పిచ్చివాడిలా నీ వెంట తిరిగాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు. నీకోసం నేను 1000 సార్లు చచ్చిపోయి ఒక్కసారి జన్మిస్తాను, కానీ నేను నిన్ను ప్రేమించడం మాత్రం మరువను. అదేంటి, ఒక్కసారి చనిపోతేనే ఖతం కదా, 1000 సార్లు పోతా అంటాడేమి? లాజిక్లు వద్దమ్మా వేద, వాడేదో ప్రాస కోసం వాడినాళ్ళబ్బా. కూల్ కూల్, నా అంతరాత్మ చెబుతోందండోయ్. ఓహో, మనకి ఇలాంటివి సెట్ కావులే అని ఇంకో వీడియో ఓపెన్ చేస్తామా? ఆ బాయ్ ఫ్రెండ్ తాలూకు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. నువ్వు లేకపోతే ప్రపంచమే చీకటిగా కనపడతా ఉందిరా, తినే అన్నంలో కూడా నువ్వే కనపడతా ఉన్నావు, నువ్వు లేని నేను లేనురా, నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానురా, నా నంబర్ ఎందుకు బ్లాక్ చేసినావురా, కొంతమంది డిలీట్ కూడా చేస్తారులేండి. బాబోయ్, ఇది ఇంకా దారుణం, పోనీలే పాపం అని ఎవరిని నమ్మకండి సిస్ అని ఒక కామెంట్ పెడతాం. ఎవరో తెలియదు కానీ మీకు వ్యక్తిత్వం లేదు, మీ కామెంట్ చూస్తేనే తెలుస్తూ ఉంది మీరు ఎలాంటి వాళ్ళు అని. తిరిగి మనకు రిప్లై చేస్తారు, అరే ఇదేమి, నేనేమన్నాను, ఆమెకి ఎవరికో కామెంట్ చేస్తే వాడెవడో నాకు వ్యక్తిత్వం లేదని అనేసినాడు. అబ్బా, ఒక కామెంట్ చూసే వ్యక్తిత్వాలు, క్యారెక్టర్సు, బిహేవియర్స్ గురించి చెప్పేసే మేధావులు ఉన్నారండి మన దగ్గర. మనకెందుకులే అని ఇంకో ఛానల్ పోతాం. హాయ్ అండి, బాయ్ అండి, నేనండి మీ సికింద్రాబాద్ అమ్మనండి. నేను అవకాశాల కోసం సగం సగం బట్టలు వేసుకుంటున్నానండి. నా శరీరం నా ఇష్టం, ఏ డాష్ చెబుతాడు. ఇష్టమైతే చూడండి, లేకపోతే దుబ్బేయండి. ఈ బట్టల్లో నేను ఎలా ఉన్నానంటారు? బాగున్నాను కదా, నా పక్కన నిలబడటానికి కూడా మీరు సరిపోరు, నాది హీరోయిన్ అందం తెలుసా అని ఒక వీడియో. ఏందబ్బా ఇది, సగం బట్టలు వేసుకుంటే ఫేమస్ అవుతారా, ఛాన్స్లు వస్తాయా? ఏం ఛాన్స్లు అబ్బా బాబోయ్, మనకెందుకులే, మన ఎథిక్స్కి ఇది సరిపడదు, మళ్ళీ పక్కకు పోతాం. మరి ఎడిక్ట్ అయినాం కదా, సిగ్గు కూడా ఉండదబ్బా. వంటల ఛానల్ ఏదో వస్తూ ఉంది, మనకి ఎలాగో కుకింగ్ రాదు కదా, ఇది చూసైనా నేర్చుకుందాం అని నొక్కుతూ నొక్కుతూ పోతామా? మన పట్నంలో పల్లె రుచులకు స్వాగతం సుస్వాగతం. పల్లె అనే పేరు వినపడగానే మనకు ప్రాణం లేచి వస్తుంది కదా. 5 years నుండి పట్నం అనే నరకంలో, అపార్ట్మెంట్ అనే జైల్లో మగ్గిపోతున్న నాకు పల్లె అనగానే ఫేస్లో హ్యాపీనెస్. వెంటనే క్లిక్ లైక్. ఈరోజు మన స్పెషల్ వంట ఏమో తెలుసా? సమ్మర్ వచ్చేసింది కదా, వంటికి చలవ చేయడానికి బీరకాయ బిర్యానీ చేస్తున్నానండి. ఏందబ్బా ఇది, బీరకాయతో బిర్యానీయా? ఆశ్చర్యం నుండి తేరుకునే లోపే దానిలో సూపర్ కాంబినేషన్ కుంకుడుకాయ కుర్మా. మొదలెడదామా? కుంకుడుకాయలతో హెయిర్ వాష్ కదా చేసుకుంటారు, ఈ టౌన్ వాళ్ళు కుర్మా కూడా చేస్తారా? ఓరి బాబోయ్, కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పినారు కదా, వీళ్ళు మాత్రం కాదేది వంట కనర్హం అని చెప్పేలా ఉన్నారు. బాబోయ్, ఇది మనకు సెట్ అవ్వదులే. చూస్తూ చూస్తూ పోతాం. చందమామ కథలు ఛానల్ కనబడతా ఉంది. అబ్బా, కథలంటే నాకు చాలా ఇష్టం కదా, నాన్న చెబుతూ ఉంటే ఇష్టంగా వినేదాన్ని. వెంటనే క్లిక్ చేస్తాం. చందమామ కథలు, తిండిపోతూ దయ్యం. అబ్బా, ఇదేదో మన స్లాంగ్లానే ఉందే, బాగుందబ్బా అని ఒక స్టోరీ వింటాం. ఆచార్య దేవా, ఏమంటివి సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ వస్తుంది. ఇదేందబ్బా ఇది, ఆ కీచు గొంతుతో అంత మంచి డైలాగ్ చెప్పడం అవసరమా నీకు? ఆ మహానుభావుడు లేడు కాబట్టి సరిపోయింది, కానీ ఆయనే ఉంటే, నీ డైలాగ్ విని ఉంటే నిన్నైనా వేసేసేవాడు, లేక ఆయనైనా. అబ్బా వద్దులే. ఏమి సిస్ ఇది, ఒక కామెంట్ చేద్దామంటే ఆ సిస్ కామెంట్ బాక్స్ క్లోజ్డ్. బాబోయ్, కథల ఛానల్ కూడా కల్తీ చేసేసినారబ్బా. నొక్కుతూ నొక్కుతూ పోతాం. జోక్స్ ఛానల్ వస్తుంది. ఆ బ్రో మాత్రం మంచి జోక్స్ చెప్తారు, ఎక్కడో తీసుకొచ్చి పెట్టకుండా మంచి క్రియేటివిటీతో, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో బాగా చెప్తారబ్బా. థ్యాంక్ యూ బ్రో. కానీ జోక్ ఎంతసేపు ఉంటుందబ్బా? 10 seconds కదా. మళ్ళీ వేరే ఛానల్ పోతాం. కోట్స్, అన్ని ఛానల్లోనూ ఒకటే కోట్స్. బోరింగ్ చిరాకు వస్తుంది. శివయ్య పెద్దగా అరిస్తే ఆఫీస్లో వాళ్ళకి వినపడుతుంది కదా, మరి అందుకే చిన్నగా నా శివయ్యకు మాత్రమే వినపడేలా చిన్నగా పిలుస్తాను. పాపం పిలవగానే వస్తాడబ్బా నా పిచ్చి శివయ్య.
మరి నా బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి రావాలి కదా. ఏం వేదా, మళ్ళీ వైటీ చూస్తా ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? టైం పాస్ లేసేవయ్యా. నువ్వు చూస్తావా ఏం? దా, నేను వైటీ చూడను వేదా, ఓన్లీ ఫేస్బుక్కే. అబ్బో, నేనే నయంగా నీకంటే. ఆ ఫేస్బుక్ మరీ డేంజర్ అట కదా, దాన్ని ఎందుకు చూస్తావు? నా పోస్టులు పెడతారు వేదా, భక్తితో పెడతారు కదా, అందుకే చూస్తాను. అబ్బచ్చా, వైటీలోనే పోస్టులు ఎక్కువ పెడతారులే, కానీ నువ్వు మాత్రం అలాంటి వాటి జోలి పోయావు అనుకో, అమ్మతో చెబుతాను. ఓకేనా? సరే లేసేవయ్యా, నువ్వు వెళ్ళిరా, మళ్ళీ ఈవినింగ్ వస్తావు కదా. బాయ్. మా శివయ్య వెళ్ళిపోయినాడు. సరే సరే అండి, నేనేదో సరదాగా చెప్పానండి. ఇప్పుడు స్టోరీస్ చెప్తా ఉంటే బోరింగ్గా ఉంటుందని సరదాగా వైటీ చూస్తూ ఉంటే నేను ఏమైతే ఫీల్ అయినానో అదే మీకు చెప్పాను, అంతే. మనం అది చూస్తే ఏమవుతుంది, ఇది చూస్తే ఏమవుతుంది అని ఊరికే అపోహపడి భయపడవలసిన అవసరమే లేదబ్బా. ఏది చూసినా ఏమీ కాదు, అంతటా గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి. వాటిలో మనం గుడ్నే తీసుకుంటే సరిపోతుంది కదా, బ్యాడ్తో మనకు పనేమి. కమలం కూడా బురదలోనే పుడుతుంది కదా అండి, కానీ కమలానికి బురద అంటుకోదు కదా, ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది. అలానే మనం మన పరిసరాలు ఎలా ఉన్నా కూడా చెడు అంటుకోకుండా ఫ్రెష్గా ఉండగలం. మన మనసు లిమిట్స్లో ఉంటే మనకి ఏమీ కాదబ్బా. కానీ సోషల్ మీడియా మాత్రం ఒక్కటి నేర్పించిందబ్బా, ఎవరితో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మాత్రం నేర్పించింది. థ్యాంక్స్ అబ్బా. మీకు కాదండి, వైటీకి. మనం ఎక్కడ ఉన్నా మన లిమిట్స్లో మనం ఉంటే వైటీనే కాదు, ఏది ఎవరిని ఏమీ పాడు చేయదబ్బా. ఏదో సరదాగా చెప్పాను అంతేనబ్బా, అది అందరికీ తెలిసిన విషయాలే, కానీ నేను మీతో షేర్ చేసుకుంటా అంతే. కానీ మొబైల్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయబ్బా, అది మాత్రం కన్ఫామ్. ఐ ఎఫెక్ట్ అవుతుంది, మొహం మీద మచ్చలు వస్తాయి, ఎంత చేసినా ఏం పోవబ్బా, మచ్చలు మాత్రం అలానే ఉంటాయి. అందుకే నాలాగా ఎవరు వైటీ చూడకండి అబ్బా, లిమిట్స్లో చూడండి, అంతేనా? ఓకేనా? 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 ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ, సీ యూ, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.